ఏప్రిల్ 2 నుంచి మనకి ఎగ్జామ్స్ అండ్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో, మీలో ఆల్రెడీ కొంతమంది ప్రిపరేషన్ అనేది బాగా చేస్తున్నారు. కొంతమంది యావరేజ్‌గా, కొంతమంది అసలు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ కూడా చేయలేదు. సో, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? 1ఆ, 2ఆ, 3 అనేది మీరు డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు 1, 2 డేస్‌లో ఏదో ఒకటి చేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది మనం పాస్ అవ్వగలమా? లేదా? అనేది మీకు క్వెషన్. సో, ఖచ్చితంగా మీరు 1, 2 డేస్‌లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది 100% మీరు పాస్ అయితే అవ్వగలరు. నేను చెప్పే టిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టిప్స్ మీరు ఫాలో అయితే. సో, ఇప్పుడు మనం అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదో ఎగ్జామ్‌కి 1, 2 డేస్‌లో ముందు ప్రిపేర్ అయ్యి పాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాం. దానికోసం నేను ఒక 3 టిప్స్ అనేది చెప్తాను. ఆ 3 టిప్స్ అనేది ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు పాస్ అయితే గ్యారంటీగా అయితారనమాట. సో, టిప్ నెంబర్ 3, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్. లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం తిరిగేయండి. అందులో మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిపీటెడ్ క్వెషన్స్ అన్నీ కూడా పక్కన ఒక బుక్ పెట్టుకొని, ఆ బుక్‌లో మొత్తం అనేది రాసుకోండి. అందులో టాప్ 10 ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ 10 షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ 10 క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు పాస్ అయితే గ్యారంటీగా అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ మీరు మీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ గానీ, లేదా బాగా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎగ్జామ్‌లో పడతాయి అనే క్వెషన్స్ చెప్పండి అని చెప్పి మీరు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఆ క్వెషన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు వచ్చి సడన్‌గా టెక్స్ట్ బుక్ మొత్తం చదివేద్దాం అనుకుంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు. మీరు చాలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. అసలు ఏమీ చదవలేరనమాట. సో, మీరు ఇది గాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. సో, టిప్ నంబర్ 2 అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే, క్లాస్‌లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒకడు చాలా బాగా చదువుతాడు. బట్ వాడికి 60 మార్క్సే వచ్చాయి. ఒకడు యావరేజ్‌గా చదువుతాడు. వాడికి 80 మార్క్స్ వచ్చాయి. సో, ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఏంట్రా అంటే మనకి ప్రెజెంటేషన్ అనమాట. సో, ఒకడు చాలా బాగా చదువుతాడు. వాడు అన్నీ చదివినంత రాసాడు. బట్ ప్రెజెంటేషన్ అనేది ప్రాపర్‌గా లేకపోతే కూడా మనకి మార్క్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. నువ్వు చదివింది సొంతంగా ఓన్‌గా రాసుకున్నా సరే, ఆ ఓన్‌గా రాసింది ప్రెజెంటేషన్ అనేది నీట్‌గా కనిపించిందనుకోండి, ఆటోమేటిక్‌గా మీ మార్క్స్ అనేవి మాక్సిమైజ్ అయితాయన్నమాట. సో, మీరేం చేయాలి అంటే, సో, ఎప్పుడైనా రాసేటప్పుడు బాగా మీ క్వెషన్స్ బాగొచ్చో అవి మాత్రం ముందు రాసుకోండి. మీకు రాని క్వెషన్స్ ఏమైనా ఒకటి వదిలేయకండి అట్లా. ఏదో ఒకటి ప్రెజెంట్ దాంట్లో మీకు ఒక 1% వచ్చినా సరే దాన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేసి సాగదీసి మీ ప్రతాపం మొత్తం చూపించేసి మీరు ఓన్‌గా ఏదో ఒకటి రాస్తే అట్‌లీస్ట్ మీరు మార్క్స్ దగ్గరకొచ్చారనుకోండి, ఈ మార్క్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే మీరు ఓన్‌గా రాసారో అది మీకు హెల్ప్ అవుద్దనమాట మీ మార్క్స్ పెంచడానికి కోసం. సో, టిప్ నెంబర్ 1కెళ్ళేసరికి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఎప్పుడు కూడా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు లూజ్ అవ్వద్దు. ఎప్పుడు మీరు భయపడొద్దు. ఎగ్జామినేషన్ హాల్‌కెళ్ళిన తర్వాత ఓపెన్ ఫ్రీ మైండ్‌తోనే మీరు వెళ్ళండి. టెన్షన్‌గా వెళ్ళొద్దు. సో, మీరు ఫ్రీగా మీరు ఏం చదివారో అది మీరు డెలివర్ చేయగలరు. మీరు చదివినవి ఖచ్చితంగా ఎగ్జామ్‌లో పడతాయి అనుకుని మాత్రం మీరు వెళ్ళండి. టెన్షన్‌గా వెళ్ళారంటే మీరు చదివినవి కూడా మీరు మర్చిపోయే అవకాశాలు చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అస్సలు టెన్షన్ పడొద్దు.